రైట్ ఇక సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలను యూపీఎస్సీ రిలీజ్ చేసింది. అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం జరిగిన ఈ పరీక్షలను గతేడాదిలో నిర్వహించారు. 2024 జూన్లో ప్రిలిమ్స్, అదే ఏడాది సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. అయితే మెయిన్స్ లో సత్తా చాటిన వారికి దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తొలి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తంగా 1009 మందిని ఎంపిక చేయగా ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపిక చేశారు. తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. రైట్ ఇక సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలను యూపీఎస్సీ రిలీజ్ చేసింది. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం జరిగిన ఈ పరీక్షలను గతేడాదిలో నిర్వహించారు. 2024 జూన్లో ప్రిలిమ్స్, అదే ఏడాది సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. అయితే మెయిన్స్ లో సత్తా చాటిన వారికి దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తంగా 1009 మందిని ఎంపిక చేయగా ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూసీ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపిక చేశారు. ఇక తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు.